నీచ కుమ్మక్కు రాజకీయాలపై నిప్పులు చెరిగారు షర్మిల. ఢిల్లీ వెళ్లి లాయర్లను కూడా కలవకూడదా అని ప్రశ్నించారు. తెలుగుదేశం నేతలను మనుషులేనా అంటూ ప్రశ్నించారు. అనంతపురం కర్నూలు జిల్లా సరిహద్దులో కాంగ్రెస్ టీడీపీ కుట్రలను కడిగి పారేశారు షర్మిల. 17 రోజుల పాటు అనంతపురం జిల్లాలో సాగిన మరో ప్రజాప్రస్థానం నిన్న కర్నూలు జిల్లాలోకి అడుగుపెట్టింది. అనంతపురం జిల్లాలో 5 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేసిన షర్మిల 195 కిలోమీటర్లు నడిచారు. కర్నూలు జిల్లా సరిహద్దులో రాజన్న బిడ్డకు ఘన స్వాగతం లభించింది. 22వ రోజు దాదాపు 13 కిలోమీటర్లు నడిచిన షర్మిల మొత్తం ఇప్పటి వరకు 281 కిలోమీటర్లు నడిచారు. ఇక కర్నూలు నేలపై అడుగుపెట్టిన మరో ప్రజాప్రస్థానం స్పెషల్ ఎడిషన్లోకి వెడదాం. అసలు కుమ్మక్కు అవ్వాలని జగన్ అనుకునుంటే ఈ పాటికి కేంద్రంలో ఏ మంత్రి అయ్యేవాడు, లేకపోతే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా అయ్యేవాడేమో. ఈ చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ కుమ్మక్కు అయ్యారు కనుకనే ఎన్ని ఆరోపణలున్నా ఆయన మీద విచారణ జరపరు. అందుకు ప్రతిఫలంగా చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ కి వ్యతిరేకంగా అవిశ్వాసం పెట్టరు. అనంతపురం జిల్లాలో 17 రోజుల పాటు సాగిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ముగిసింది. జిల్లాలో దాదాపు 195 కిలోమీటర్ల పాదయాత్ర కొనసాగింది. దాదాపు 75 గ్రామాల మీదుగా షర్మిల నడిచారు. 2 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో పాదయాత్ర చేశారు. అత్యంత రిమోట్ ఏరియాలకు వెళ్లి సమస్యలు తెలుసుకోవడంతో పాటు కుమ్మక్కు కుట్రలను ప్రజలకు వివరించారు షర్మిల. అనంతపురం జిల్లాలో షర్మిల అడుగుపెట్టింది మొదలు వేసే ప్రతి అడుగు జన ప్రభంజనమైంది. అక్టోబర్ 23వ తేదీన పాలనపల్లె మీదుగా అనంతపురం జిల్లాలోకి అడుగుపెట్టిన షర్మిల జిల్లాలో 195 కిలోమీటర్లు నడిచారు. చిత్రావతి డ్యాం నుంచి కసాపురం వరకు జనకెరటాలు ఎగిసిపడ్డాయి. అనంతపురం జిల్లాలో 5 నియోజకవర్గాల గుండా పాదయాత్ర కొనసాగింది. ధర్మవరం, రాప్తాడు, అనంతపురం అర్బన్, ఉరవకొండ, గుంతకల్లు నియోజకవర్గాల్లో షర్మిల నడిచారు. ధర్మవరం మున్సిపాలిటీ, అనంతపురం కార్పొరేషన్, ఉరవకొండ మేజర్ పంచాయతీ, గుంతకల్లు మున్సిపాలిటీలలో బహిరంగ సభలు నిర్వహించారు. షర్మిల వేసే ప్రతి అడుగు కుమ్మక్కు కుట్రలపై ఉక్కుపాదమైంది. ఈ అసమర్థ ప్రభుత్వంపై అవిశ్వాసం ఎందుకు పెట్టరని బాబును షర్మిల నిలదీశారు. భార్య స్థలం ₹1 కోటి కంటే ఎక్కువ అమ్మేసి పక్కనున్న గవర్నమెంట్ స్థలము 26 లక్షలకు అమ్మేశాడు. కానీ దాని మీద ఎంక్వైరీ చేయరట. చీకట్లోనే చిదంబరాన్ని కలుస్తారు, గొప్పగా మేనేజ్ చేసుకుంటారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ కలిసి నీచమైన కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయి. రైతులు, మహిళలు, విద్యార్థులు, చేనేతలు షర్మిలకు తమ బాధలు చెప్పుకున్నారు. ధర్మవరం, ఉరవకొండల్లో షర్మిల చేనేత కుటుంబాల బాధలు విన్నారు. షర్మిల ఉరవకొండ నియోజకవర్గం పాదయాత్రలో ఉన్నప్పుడు ఎన్ఆర్ఐలు షర్మిలను కలిసి పాదయాత్రకు సంఘీభావం ప్రకటించారు. అనంతపురం జిల్లాలో షర్మిల పాదయాత్ర కాంగ్రెస్, టీడీపీ నేతల్లో వణుకు పుట్టించిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పారు. అంతేకాకుండా ఈ రాష్ట్ర రాజకీయాల్లో ప్రజలు బాగా గమనిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రాజకీయాల పట్ల వ్యతిరేకత పెరుగుతున్నటువంటి ఈ సందర్భంలో ఇన్ని లక్షల మంది ప్రజలు కథలు రావడం అనేటువంటి ఈ రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రిగా ఉండాలని ప్రజలు తాము నిర్ణయించాలనుకున్నట్టుగా కనిపిస్తా ఉంది. అనంతపురం జిల్లాలో షర్మిల పాదయాత్ర జరుగుతున్న సమయంలోనే పలువురు కాంగ్రెస్, టీడీపీ నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరారు. జనరల్ బ్యూరో, అనంతపురం జిల్లా, సాక్షి న్యూస్. బాగున్నారా అక్క? ఆ బాగున్నాం. షర్మిల అడగడం, ప్రజలు సమాధానం చెప్పడం. సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఆ ఉన్నాయి. 1-2 అనేక సమస్యలు. ప్రజల నుంచి సమాధానం ఇది. అనంతపురం జిల్లా పాదయాత్ర చివరి రోజు కసాపురంలో మహిళలను అడిగి సమస్యలు తెలుసుకున్నారు షర్మిల. అనంతపురం జిల్లాలో చివరి రోజు కసాపురంలో పాదయాత్ర చేశారు షర్మిల. పిల్లలు, పెద్దలు షర్మిల వెంట నడిచారు.
కసాపురంలో మహిళలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు షర్మిల. కరెంటు, నీళ్లు లేవని మహిళలు చెప్పారు. కసాపురంలో ఉన్న నెట్టికంటి ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు షర్మిల. ఆలయ పురోహితులు షర్మిలకు సంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు. షర్మిల వేసే ప్రతి అడుగులోనూ జగన్ నినాదాలు మారుమోగుతున్నాయి. అనంతలో జగన్ ప్రభంజనం చూసిన తర్వాత అధికార ప్రతిపక్షాల వెన్నులో వణుకు మొదలైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు చెప్పారు. జనరల్ బ్యూరో, అనంతపురం జిల్లా, సాక్షి న్యూస్. షర్మిల పాదయాత్రకు పెద్ద సంఖ్యలో ప్రజలు సంఘీభావం తెలపడం ఆనందం కలిగించిందని అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు చెప్పారు. ప్రజలు రాజన్న రాజ్యం కోరుకుంటున్నారు అనేందుకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని అన్నారు. అనంతపురం జిల్లాలో కాంగ్రెస్ టీడీపీ భూస్థాపితం కావడం ఖాయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు చెప్పారు. షర్మిలకు వీడ్కోలు పలకడానికి జిల్లా సరిహద్దుకు తరలివచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతపురం జిల్లాలో మరో ప్రజా ప్రస్థానం విజయవంతమైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు చెప్పారు. ప్రజలు సంతోషంగా, స్వచ్ఛందంగా పాదయాత్రలో పాల్గొన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ కేంద్ర పాలక మండలి సభ్యురాలు తోపుదుర్తి కవిత చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ప్రభుత్వం కూడా ఏ విధంగా చేసింది, రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా చేశారు మాకు అని చెప్పడం. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మాకు చాలా బాగా జరిగింది. ఇప్పుడున్న ప్రభుత్వం ఏమీ చేయడం లేదు. ఇళ్లు ఇవ్వడం లేదు, పెన్షన్ ఇవ్వడం లేదు, కార్డులు ఇవ్వడం లేదు, రేషన్ కూడా నెలకొకసారి ఇస్తున్నారు అని చెప్పి, సాగునీళ్లు కూడా లేవు అని చెప్పి వాళ్ళు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా ప్రజలు షర్మిల గారికి తెలియజేయడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాబోయే సీఎం అని ప్రజలు చెప్పడం ఆనందంగా ఉందన్నారు కవిత. ప్రభుత్వం 108 ను నిర్లక్ష్యం చేయడాన్ని ప్రజలు షర్మిల దృష్టికి తీసుకువచ్చారని అనంతపురం ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయితేనే సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రజలు నమ్ముతున్నారని గురునాథ్ రెడ్డి చెప్పారు. ప్రభుత్వాన్ని మెడలు వంచి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పని చేపట్టాలా, ఈ ప్రజలకు అనేటువంటి సమస్యల్ని మరి తెలియజేసి ఆ సమస్యలు పరిష్కరించే విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో కీలక పాత్ర పోషించాల్సినటువంటి చంద్రబాబు నాయుడు ప్రజా సమస్యలన్నీ గాలికి వదిలేసి ఈరోజు పాదయాత్రతో తిరుగుతున్నాడు. అనంతపురం జిల్లాలో పాదయాత్ర అనంతరం వాటర్లో షర్మిలకు ఘనంగా వీడ్కోలు పలికారు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు. షర్మిలకు వీడ్కోలు పలకడానికి వేలాది మంది అభిమానులు జిల్లా సరిహద్దుకు తరలి వచ్చారు. జనరల్ బ్యూరో, అనంతపురం జిల్లా, సాక్షి న్యూస్. స్పెషల్ ఎడిషన్ లో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. కాంగ్రెస్ టీడీపీ నీచమైన కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని నిప్పులు చెరిగారు షర్మిల. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రజాస్వామ్యానికి విరుద్దంగా ప్రభుత్వం, ప్రతిపక్షం ఒక్కటయ్యాయని చెప్పారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కలిసి ఒప్పందాలు చేసుకుంటున్నాయని అన్నారు. కాంగ్రెస్ టీడీపీ కలిసి జగనన్న మీద కేసులు పెట్టారని తెలిపారు. అబద్దపు కేసులు పెట్టి సీబీఐని వాడుకుని విచారణ అనే పేరుతో జైల్లో పెట్టారని మండిపడ్డారు షర్మిల. కర్నూలులో అడుగు పెట్టడం కాంగ్రెస్ టీడీపీల కుమ్మక్కు రాజకీయాలను కడిగిపారేశారు షర్మిల. కాంగ్రెస్ టీడీపీల నీచ రాజకీయాలపై నిప్పులు చెరిగారు. తెలుగుదేశం వాళ్ళు జగనన్న కాంగ్రెస్ తో కుమ్మక్కయ్యాడట. అందుకనే మొన్న అమ్మ, వదిన ఢిల్లీకి వెళ్లారట. మేము అడుగుతున్నాం, అసలు మీరు మనుషులా అండి అని అడుగుతున్నాం. మా లాయర్లు కూడా ఢిల్లీలోనే ఉంటారు, వాళ్ళని కలవడానికి వెళ్ళకూడదా? అసలు కుమ్మకు అవ్వాలని జగనన్న అనుకునుంటే ఇన్ని కష్టాలు జగనన్నకు వచ్చాయో అని అడుగుతున్నాం. అసలు కుమ్మకు అవ్వాలని జగనన్న అనుకునుంటే ఈ పాటికి కేంద్రంలో ఏ మంత్రి అయ్యేవాడు, లేకపోతే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా అయ్యేవాడేమో. కుమ్మక్కు అవుతున్నది మీరు చంద్రబాబు నాయుడు గారు. ఈ చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ కుమ్మక్కు అయ్యారు కనుకనే ఈ కాంగ్రెస్ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్ని ఆరోపణలున్నా ఆయన మీద విచారణ జరపరు. అందుకు ప్రతిఫలంగా చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా అవిశ్వాసం పెట్టరు. ఇంత నీచమైన కుమ్మక్కు రాజకీయాలు వీళ్లు చేస్తూ ఎప్పుడు చూసినా వెన్నుపోట్లతో, అబద్దాలతో పబ్బం కడుపుకునే వీళ్లు ఈరోజు జగనన్నను దోషిగా మీ ముందు నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒక రోజు వస్తుంది,
ఎందుకంటే దేవుడనే వాడున్నాడు. దేవుడు ఉన్నాడు అన్నది ఎంత నిజమో, మంచివారి పక్షాన ఆయన నిలబడతారు అన్నది కూడా అంతే నిజం. ఉదయించే సూర్యుడిని ఎవ్వరు ఆపలేరు, జగనన్నను కూడా ఎవ్వరు ఆపలేరు. ఒకరోజు ఖచ్చితంగా వస్తుంది. ఆ రోజున జగనన్న వస్తాడు, వచ్చి మనందరినీ రాజన్న రాజ్యం స్థాపించే దిశగా నడిపిస్తాడు. సమయం వచ్చినప్పుడు మీరందరూ కాంగ్రెస్ కు తెలుగుదేశం కు గట్టిగా బుద్ధి చెప్పి జగనన్నను ఆశీర్వదించిన రోజున రాజన్న రాజ్యం కూడా వస్తుంది. ఆ రోజు రాజన్న కన్న ప్రతి కళ జగనన్న నెరవేరుస్తాడు. జగనన్న రాజన్న రాజ్యాన్ని స్థాపిస్తారని షర్మిల నీరు వస్తుందన్నారు. 3,000 కోట్ల రూపాయలతో రైతులకు స్థిరీకరణ ఫండ్ ఏర్పాటు చేస్తారని చెప్పారు షర్మిల. జనరల్ బ్యూరో, సాక్షి న్యూస్, కర్నూలు. అనంతపురం, కర్నూలు జిల్లాల సరిహద్దులో జనకెరటాలు ఎగిసిపడ్డాయి. జగన్ నినాదాలతో సరిహద్దులు మారుమోగిపోయాయి. సరిహద్దులోని ప్రతి రోడ్డు జనాలతో నిండిపోయింది. ఇళ్ల పైకప్పులు, చెట్లు జనాల అభిమానంతో నిండిపోయాయి. పొద్దుపోయిన పొరపాటున కూడా ప్రజలు వెనకడుగు వేయలేదు. రాజన్న బిడ్డను చూసి పూలవాన కురిపించి జై జగన్ అని నినదించారు ప్రజలు. పిల్లలను చంకన వేసుకుని షర్మిల అడుగులో అడుగయ్యారు అభిమానులు. ఒక గొంతు జై జగన్ అంటే వేలాది గొంతులు జై జగన్ అని నినదించాయి. ఈ అభిమానమే వైఎస్ కుటుంబానికి శ్రీరామ రక్ష అని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. జనరల్ బ్యూరో, కర్నూలు జిల్లా, సాక్షి న్యూస్. కర్నూలు జిల్లాలో 14 రోజుల పాటు మరో ప్రజాప్రస్థానం కొనసాగనుంది. 8 నియోజకవర్గాల పరిధిలో దాదాపు 145 కిలోమీటర్లు నడవనున్నారు షర్మిల. ఇది కర్నూలు నేలపై మరో ప్రజాప్రస్థానం స్పెషల్ ఎడిషన్ విశేషాలు. స్టే విత్ us.